జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఒంగోలు మంగమూరు రోడ్ జెడ్పీ కాలనీలో శ్రీ సత్యసాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరాధన మహోత్సవం। జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకులకు ఘనంగా నివాళులర్పించిన జనసేన పార్టీ నాయకులు। ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో ఏర్పాటు చేసిన A1 రీడింగ్ రూమ్ ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్। భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరాధన మహోత్సవం ఒంగోలు మంగమూరు రోడ్డు జెడ్పీ కాలనీలోని శ్రీ సత్యసాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు నగరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఎండాకాలం మంచినీరు, చలివేంద్రాలు, పేదలకు విద్యను అందించడం, రిమ్స్ హాస్పిటల్లో ప్రతిరోజు భోజనం పెట్టడం వంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు। మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ బాబా ఆరాధన సందర్భంగా ఉదయం ఓంకారం, సుప్రభాత నగర సంకీర్తనతో ప్రారంభమై లోక కళ్యాణార్థం గాయత్రి మహాయజ్ఞం, మహానారాయణ సేవ, అన్న సంతర్పణ, వేద పఠనము, సంగీత విభావరి, మ్యూజికల్ ప్రోగ్రాం, వీణ, మహామంగళహారతి, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ఈ సందర్భంగా మహిళా విభాగం మరియు యువజన విభాగం కార్యక్రమానికి వారు సేవలందించారు। ఆరాధన మహోత్సవ సందర్భంగా ఒంగోలు నగర ప్రజలు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు। జరగండి ఇప్పుడే మాట్లాడండి చెప్పండి। తమ్ముడు వెనక్కిరం అడావుడు టైం అయిందండి। Thank you.
తమ్ముడు ఎన్నికరా చేయొస్తుంది. అట్లా చెప్తారు బ్యాక్ లైట్ రా అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇదే రోజు ప్రపంచంలో 25 దేశాల్లో జరుగుతూ ఉంటుంది. ఎవరికి తగిన విధంగా వాళ్ళు ఏ దేశాల్లో ఈ కార్యక్రమానికి మన ఒంగోలు సభ్యులు జనార్దనరావు గారు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సంతోషం మంచి కార్యక్రమాన్ని కూడా వారు శ్రీనివాస సత్యసాయి సేవా సమితి ఏదైతే ఉందో మన అమ్మోలో ఉందో దీనికి మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా కమిటీ సభ్యులకి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలియజేస్తాను. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకులకు జనసేన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఆర్టీసీ డిపో దగ్గర నుంచి అద్దంకి బస్టాండ్ వరకు కొవ్వొత్తులు వెలిగించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, రవిశంకర్ గ్రూప్ అధినేత, జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిని ఖండించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, కృష్ణ పెన్నా, బొందెల శ్రీదేవి, పిల్లి రాజేష్, పల్లా ప్రమీల, దండేల్ అనిల్, గోవింద్ కోమలి, ఆకుపాటి ఉష, బొందిల మధు, ఉంగరాల వాసు, తోట శబరి, తిరుమలశెట్టి నాని, ఉష, దండే సతీష్, షేక్ ముంతాజ్, ఈదుపల్లి మణి, అల్లూరి శ్రీహరి, నరసింహరావు, ఉంగరాల సాయి, ఏలూరి వెంకటేష్, ఆనంద్ నాయుడు, కిరణ్ శనగల, శివ, రాజేష్, అనూష, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిన్న జమ్మూ కాశ్మీర్లో మన భారతీయుల మీద ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఉగ్రవాది దాడి జరిగిన వెంటనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొవ్వొత్తులు ర్యాలీ చేశాము. అలాగే రేపు
పార్టీ ఆఫీసులో మౌన ప్రదర్శన చేయబోతున్నాము. ఎల్లుండి చర్చి సెంటర్లో మానవాహారం చేయబోతున్నాము. ఉదయం మార్నింగ్ 10ంటికి 3 రోజులు కూడా ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలని అందరూ తూచా తప్పకుండా పాటించవలసిందిగా ముందుగా మనందరం కూడా భారతీయులు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది దేశానికి, ఉగ్రవాదం అనేది దేశానికి ముప్పు. ఒక కులం కాదు, ఒక మతం కాదు, మనం ముందు భారతీయులు. ఇది భారతీయుల మీద జరిగినటువంటి దాడికి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు జరగబోయేటటువంటి మానవాహారానికి ముక్త కట్టంతో ఖండించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి అందరికీ పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్క భారతీయుడు కూడా మన దేశం మీద ఉన్నటువంటి ప్రేమని పెంచుకుంటూ మన భారతీయులకి జరిగినటువంటి దాడి మీద అందరం కూడా సంతాపం తెలియజేసి వాళ్ళకి ఘనంగా నివాళులివ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన. చనిపోయిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆ దేవుని నిన్న జరిగిన ఘటన ఈ భారతదేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు ఆయన ఎంతో బాధపడి చాలా ఈరోజు ఈ ప్రతీకారం అనేది కంపల్సరీగా తీసుకుంటామని చెప్పి చాలా బాధపడ్డారండి. ఇలాంటిది జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూసి ఈ 3 రోజులు మాకు అందరికీ పిలుపునిచ్చారు. ఈరోజు క్యాండిల్ ర్యాలీ అంటే రేపు మౌన వ్రతము, ఎల్లుండి మానవహారము ఉదయం 11 గంటలకి 10ంటికి. ఎందుకంటే జనాల్లో ఒక ఐక్యత అనేది కావాలి. భారతదేశంలో ఇలాంటి ఘటన జరుగుతున్నట్టును ఎవరు క్షమించకూడదండి. ఇలాంటి ఘటన అనేది దాన్ని మనం క్షమిస్తే ప్రతి ఒక్కళ్ళు మనం మాట్లాడకపోతే చాలా తప్పుగా జరిగిద్ది. పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి భారతదేశంలోనే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు స్పందించారండి. ఇలాంటి బాధల్ని మనం అందరూ సొంతగా మనం తీసుకోవాలి. కొత్తగా పెళ్ళైన యువకులను కూడా కాల్చి చంపారండి. 26 మంది 28 మందిని చంపడం అనేది ఎంత దారుణం అనేది ఆలోచించండి. అందరూ కాశ్మీర్కి ఎండలకి పోయారు. చాలా అందరూ కొత్తగా పెళ్లి చేసుకొని దానికి వెళ్ళారు. ఈరోజు వాళ్ళందరినీ చంపేసి మగవాళ్ళని హింస పెట్టి డైరెక్ట్గా చంపారండి. ఇలాంటిది హింస అనేది పనికిరాదు. మన భారతదేశంలో అందరూ కలిసి ఉండాలని చెప్పి ఆలోచన విధానం ఉంది. ఈ ఆలోచన విధానాన్ని అందరూ చెడగొడుతున్నారు. కాబట్టి అలాంటి ఉగ్రవాదులను మటుకు మనం తరిమి కొట్టాలి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వ్యక్తికి రెస్పాన్సిబిలిటీగా ఉండేది. కాబట్టి జై జనసేన. ఈరోజు మీ అందరికీ జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కలిసి మేమందరం కలిసి పని చేసుకుంటున్నాం. వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి సంతాపంగా మేమందరం వాళ్ళంతా మౌనవ్రతంగా ఈరోజు రేపు ఉదయం ఎల్లుండి పాటిస్తున్నాము అండి. ఈ 3 రోజులు పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం మేమందరం ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో ఏర్పాటు చేసిన A1 రీడింగ్ రూమ్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు, ఉన్నత చదువుల కోసం ఎంట్రన్స్ టెస్టులు రాసే విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇంటి వద్ద ఏకాగ్రతగా చదువుకునే అవకాశం లేని వారికి A1 రీడింగ్ రూమ్ మంచి వాతావరణంలో ఇక్కడ చదువుకునే అవకాశం కల్పించిందని అన్నారు. సెంట్రలైజ్డ్ ఏసీ, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా క్యాబిన్, పుస్తకాలు పెట్టుకునేందుకు ర్యాక్, న్యూస్ పేపర్స్, ఫ్రీ వైఫై వంటి సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. నామినల్ ఫీజుతో కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో చదువుకుంటే అనుకున్న గోల్స్ సాధించేందుకు అవకాశాలున్నాయన్నారు. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు, ఎంట్రన్స్ టెస్టులు రాసే విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, A1 రీడింగ్ రూమ్ మేనేజర్ రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
प्रबोधिनीं श्रियं देवीं वर्तये ज्वलन्तीं दृप्तां तर्पयन्तीं चन्द्रां प्रभासां विशदाज्वलन्तीं श्रियं लोके देवदुष्टां शरणमहं प्रपद्ये अलक्ष्मी राजाश्च वाक्या लक्ष्मी ध्रुवं राजा वरुणा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रन्धारयतां ध्रुवं ध्रुवेण विषामं विषामसि इन्द्रकेवलेर्विषो बलिवृतस्करतु ध्रुवं राजा वरुणा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रन्धारयतां ध्रुवम् ओम भूमिर्भौम्ना दुर्वृणान्तरिक्षं महित्वा उपस्थे देव्यमन्नादमन्नाध्यायादधे आयङ्गो वृष्टिरक्रमे दशरन्मातरं पुनः विदरं च प्रियं सवः प्रियं सद्धामविराजितवाक्पदङ्गायतिश्रिये प्रत्यस्य महद्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरतिरोचन व्यज्ञन्महिषस्वः यत्वा कृद्धपुरवन्यस्ते मन्यप्राप्तस्या पृथिवे वनधत्वसे आदित्या विश्वेददेवावसवस्तनवाभरन् ज्योतिषदामाध्यं विच्छिन्नं विड्ढकं स्वयं ददातु बृहस्पतिस्तनतामिष्पादत्तरुषे सप्तधामप्रियाणि सप्तहोत्रा दत्तधात्वा इन्द्रदत्तयो नीरा प्रणस्वा कृतेन అక్కడేలే అక్కడే ओम तदेव लग्नं सिदनं तदेव दानाबलं चंद्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे ते गृहं स्मरामि अष्टमदिश्रियाः इहैवै भीमाव्यदिष्टा पर्वदैवा विजाजरिः इन्द्रैवेन ध्रुवस्तिश्चेह राष्ट्रमुदारय प्रवन्नयं च ब्रह्मणस्पतिः స్థానిక గోపాల్ నగరంలో ఉన్న గౌతమ్ హై స్కూల్ నందు ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. 2024-25 సంవత్సరానికి 10వ తరగతి పరీక్షల్లో స్కూల్ విద్యార్థుల్లో 596 మార్కులతో ముల్లంశెట్టి సాత్విక, 593 మార్కులతో షేక్ ఫరాన్ అజ్మల్, 550 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 15 మంది, స్కూల్లో పరీక్ష వ్రాసిన విద్యార్థులు 100%తో ఉత్తీర్ణత సాధించారని, 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులను స్కూల్ కరెస్పాండెంట్ పి కిషోర్ కుమార్ అభినందించారు. సార్ నలుగురు సార్ ఒకసారి గోపాల్ నగరంలో ఉన్నటువంటి గౌతమి టెక్నో స్కూల్ సంబంధించినటువంటి 2025 ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో 596 మార్కులు సాత్విక అనే పాప సాధించడం, తర్వాత 593 మార్కులు అజ్మల్ అనే అబ్బాయి సాధించడం చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళిద్దరినీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము.
ఈ స్కూల్కి సంబంధించిన ఈ మార్కులు రావడానికి కారణమైనటువంటి పాఠశాల యాజమాన్యం అయితేనేమి, వీళ్ళకి విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా మేము పెట్టిన ఈ స్కూల్ పెట్టి ఇప్పటికీ 21 సంవత్సరం అయింది. సురేష్ రమణ్ 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి కూడా అనేక రకమైన డిస్టిక్ ర్యాంకులు అయితేనేమి, టౌన్ ఫస్ట్ ర్యాంకులు అయితేనేమి, డిస్టిక్ ర్యాంకులు ఎప్పుడు కూడా మేము సాధిస్తూనే ఉన్నాము. దానిలో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం స్టేట్ 3rd ర్యాంకు, అదే కాకుండా డిస్టిక్ 2nd ర్యాంక్ రావడం కూడా మా స్కూల్ యొక్క పురోభివృద్ధికి ఇదొక మంచి అవకాశంగా మేము ఉపయోగించుకుంటూ ఈ స్కూల్ అభివృద్ధికి మేము ముందుకు తీసుకెళ్తామని, అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తును కూడా మేము చక్కగా తీర్చిదిద్ది వాళ్ళ అభివృద్ధికి పాటుపడతామని తెలియజేసుకుంటా ఉన్నాను. రిలీజ్ అయిన SSC 2025 రిజల్ట్స్లో గౌతమి స్కూల్ ఒంగోలులో చదువుతున్న నాకు 600కి 596 అని స్కోర్ వచ్చింది. దీనికి కారణం మా కరెస్పాండెంట్ సార్, మా ప్రిన్సిపల్ సార్ సురేష్ సార్, మా టీచర్స్ మరియు ప్లానింగ్, స్కూల్లో ఎలా ఉండాలి ఏంటి అన్న ప్లానింగ్ చదివించడం వల్లే ఈ ర్యాంక్ వచ్చింది. అందరికీ చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు ఫర్హాన్ అస్మన్. ఈరోజు రిలీజ్ అయిన SSC 2025 రిజల్ట్స్లో 600కి 593 స్కోర్ రావడం జరిగింది. దీనికి కారణమైన మా కరెస్పాండెంట్ కిషోర్ సార్కి అండ్ ప్రిన్సిపల్ సురేష్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్కూల్లో షెడ్యూల్స్ వేయడం, అన్ని స్టడీస్లో ట్యూషన్స్లో మా పక్కన నుంచొని మాకు ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అంటే డౌట్స్ వచ్చినప్పుడు దగ్గరుండి మాకు చదివించడం జరిగింది. దీనికి ఒంగోలు లాయర్పేటలోని నారాయణ సిఓ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు SSC ఫలితాల్లో 597, 595, 594, 592, 591, 590, 590 వంటి అత్యుత్తమ ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు. 597 మార్కులతో పి లక్ష్మీ సాహితి, 595 మార్కులతో ఎం రోహిత్ రాయ్, 594 మార్కులతో పి శాన్వి, 592 మార్కులతో దాక్షి గణేష్, 591 మార్కులతో జి హాసిని విదుమ, 590 మార్కులతో శ్రీ అనీష్ మరియు PSSVలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అలాగే 590కి పైగా 7 మంది, 585కు పైగా 12 మంది, 580 పైగా 22 మంది, 550 పైగా 61 మంది విద్యార్థులు కని విని ఎరుగని ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపల్ సయ్యద్ నాగూర్ వలీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో SSC ఫలితాల్లో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎన్నడూ ముందంజలోనే ఉంటాయని, అందుకు తగిన సహకారాన్ని అందించిన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నారాయణ స్కూల్స్ AGM నర్రావుల పెద్దిరెడ్డి మరియు కోఆర్డినేటర్ దాసరి శ్రీహరి పాల్గొని విద్యార్థులను ప్రశంసించారు. మేడం శ్రీనివాస్ మీరు స్మైల్ ఫేస్ ముందుకు రండి మీరు మేడం పక్కకు వచ్చి మేడం మీరు దగ్గర ఓకే ఇప్పుడు ఇవ్వండి సార్. Silent killer.
సిన్సియర్ ఆల్సో సార్ ఐడి వేసుకున్నాడు. ఆస్కార్ దగ్గరికి రండి. హాస్ని వాళ్ళ మదర్ చాలా కృషి చేశారు సార్. మంచి పేరు తెస్తున్నారు ఆర్గనైజేషన్ కి. నెవర్ ఫర్గెట్. పేరెంట్స్ పిల్లలు ఇద్దరు సార్. ఆ మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ మెసేజ్ రాను. మరి మీకెవరు సన్మానం చేస్తారు? సార్ ప్రమోషన్ నారాయణ సార్ సార్ ఆల్రెడీ నిన్న వచ్చేసిందా సార్? పిల్లల వరకు ఇలా కొంచెం పెట్టింది సార్. అది బొకే చేసేయండి. మీరు కూడా టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఈ వార్త తెలిసిందని, అప్పటి నుంచి తనను ఆ బాధ వెంటాడుతుందని అన్నారు. నాగలుపులపాడు మండలం అమనబోలు గ్రామంలో వీరయ్య భౌతిక కాయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. వాడి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. వీరయ్య చౌదరి మంచి నాయకుడు, నిస్వార్థంగా పార్టీకి సేవలందించిన సమర్థవంతమైన వ్యక్తి అని పేర్కొన్నారు. అంతేకాకుండా యువగళం సందర్భంగా 100 రోజులు నారా లోకేష్తో కలిసి తిరిగిన నేత వీరయ్య చౌదరి అని, అమరావతి రైతుల పాదయాత్రలో రైతులకు అండగా నిలిచాడని అన్నారు. ఇటీవలి ఎన్నికల సమయంలో చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేశాడని, ఇటువంటి నాయకుడిని ఈ విధంగా హత్య చేయడం బాధాకరమైన విషయమని సీఎం అన్నారు. హత్య చేసిన నేరగాళ్లు భూమిపై ఎక్కడ దాక్కున్నా వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇలాంటి హత్య రాజకీయాలు చేసే వ్యక్తులు చివరకు కాలగర్భంలో కలిసిపోతారు. వీరయ్య కుటుంబాన్ని మా కుటుంబ సభ్యుల్లాగే భావిస్తున్నాం, వారికి మా పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటు తిరగబోతున్నా పోతున్నా రాబాకు నువ్వు వాడు పోరా ఇదిగో
గట్టిగా INBR సైడ్ కూడా తీసుకున్నా ఈరోజు వీరయ్య చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడాను. నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేసాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఏది ఏమైనా 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువగణం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చేప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. ఈ మండలంలోనే ఒక 10,000 ఓట్ల మెజార్టీ సాధించే పరిస్థితిలో ఆయన ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాల కూడా చూసుకోమంటే ఇక్కడ చీరాల 2 సమర్థవంతంగా చేసి 2 గెలిపించే పరిస్థితికి వచ్చారు. అలాంటి మంచి నాయకుడిని ఈరోజు కోల్పోవడం చాలా బాధేస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఇప్పటికే 12 టీంలు వేసాం. సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం. కానీ చాలామందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏదైనా కానీ క్లూస్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి. ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఎలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళని పట్టుకోవడం 100% చేస్తాం. అది చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి ఈరోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు కానీ, హత్యలు చేసే వ్యక్తులకు కానీ ఒకటే హెచ్చరిక, ఇలాంటి తప్పుడు పనులు చేసిన ఎస్ఎస్సీ 2025 పరీక్షా ఫలితాల్లో భాష్యం విద్యార్థులు ప్రకాశం జిల్లాలో సత్తా చాటారని జోనల్ ఇన్ఛార్జ్ కృష్ణ గణేష్ తెలిపారు. నగరంలోని భాష్యం హైస్కూల్ నందు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పరీక్షా ఫలితాల్లో భాష్యం 600కి 600 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో చరిత్ర సృష్టించిందని అన్నారు. ప్రకాశం జిల్లాలో 10వ తరగతి వ్రాసిన విద్యార్థుల్లో 600కి 595 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానం సాధించారని అన్నారు. 590 మార్కులు పైగా 17 మంది విద్యార్థులు సాధించారని, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాష్యం హైస్కూల్ ప్రిన్సిపల్ వెంకటరమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విక్టరీ సింబల్ పెడదాము. పెట్టండి, విక్టరీ సింబల్ పెట్టండి. అయినటువంటి 10వ తరగతి ఫలితాల్లో భాష్యం ప్రపంచాన్ని సృష్టించేదని చెప్పవచ్చు. నేహాంజలి అనే విద్యార్థి, భాష్యం విద్యార్థి 600కు గాను 600 మార్కులు తెచ్చుకుని మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారి ఈ 600కు 600 మార్కులు తెచ్చి చరిత్ర సృష్టించింది. సో దానికి అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ప్రకాశం జిల్లా విషయానికి వస్తే, మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల్లో భాష్యం విద్యార్థినికే ప్రకాశం జిల్లా టాప్ మార్క్ 598 మార్క్స్ శాలిని సంగీత అనే అమ్మ విద్యార్థిని సాధించింది. దానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రకాశం జిల్లా రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే, మొత్తం పరీక్షకు హాజరైన వారు 450 మంది భాష విద్యా సంస్థల నుంచి, దానిలో 590కి పైగా మార్కులు తెచ్చిన వారు 17 మంది. సో హైయెస్ట్ మార్క్ 598. అదేవిధంగా తెలుగులో 20 మంది విద్యార్థులకి 100 out of 100 మార్క్స్ వచ్చినాయి. హిందీలో 6గురికి 100కి 100 మార్కులు వచ్చినాయి. ఇంగ్లీష్లో 99 మార్కులు 7 మంది విద్యార్థులకు వచ్చినాయి. మ్యాథమెటిక్స్లో 51 మెంబర్స్కి 100s వచ్చినాయి. సైన్స్లో 50 మెంబర్స్కి 100s వచ్చినాయి. సోషల్లో 19 మందికి 100కి 100 మార్క్స్ తెచ్చుకున్నారు. సో అపూర్వమైనటువంటి విజయాలు సాధించిన విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయినటువంటి ఫలితాల్లో భాష్యం ఒక ప్రపంచనం. సో ఓన్లీ ఈ ఎస్ఎస్సి రిజల్ట్స్లో కాకుండా ఇంతకుముందు వారం రోజుల క్రితం వెళ్ళినటువంటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా మన ప్రకాశం జిల్లా విద్యార్థి మన ఒంగోలులో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకుని ఇంటర్మీడియట్ గుంటూరు భాష్యం కాలేజీలో చదివిన విద్యార్థి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 52వ ర్యాంకు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీలో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ని కైవసం చేసుకోవడం జరిగింది. అది కూడా మన ప్రకాశం జిల్లాకే గర్వకారణం. అతను రాబోయే అడ్వాన్స్డ్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు సాధించి ఐఐటీలో మంచి సీట్ సాధించి మన జిల్లాకే గర్వకారణం అవుతాడని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి 2nd ర్యాంక్ ఆల్ ఇండియా ఈడబ్ల్యూసీ కేటగిరీలో 2nd ర్యాంక్తో పాటుగా 40th ర్యాంక్, 48th ర్యాంక్, 408th ర్యాంక్ కూడా సాధించడం జరిగింది. ఇంతటి ఘన విజయం సాధించడానికి భాష్యం ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క కరికులమే చాలా ఇంపార్టెంట్ అని మేము తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా మార్కులు తెచ్చుకున్నటువంటి ఓన్లీ అది ఈ పరీక్షలు ఏవైనా సరే ఫలితాలన్నీ కూడా భాష్యం తోడుగానే ఉంటున్నాయి. భాష్యం విద్యార్థులకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని భాష్యం ఎప్పుడు ముద్దును నడిపిస్తూనే ఉంది. సో ఇంత ఘన విజయాలు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఇవాళ ఎస్ఎస్సి ఫలితాలు విడుదల చేయడమైంది. అందులో రాష్ట్ర స్థాయిలో కనీవిని ఎరగని రీతిలో 600కి 600 మార్కులు సాధించినటువంటి విద్యార్థి భాష్యం విద్యార్థి కావడం మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మరి ప్రకాశం జిల్లా ఎస్ఎస్సి ఫలితాల్లో కనుక గమనించినట్టయితే 598 మార్కులు 600కు గాను 598 మార్కులు సాయి సంహిత అనేటటువంటి అమ్మాయి సాధించింది. అలాగే 595 మార్కులతో లాస్యప్రియ అనే అమ్మాయి, 593 కౌశికారాణి, ఈ విధంగా 590 పైచిలుకు మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 17 మంది భాష్యం విద్యార్థులు ప్రకాశం జిల్లా వాసులు కావడం ఎంతో గర్వకారణం. అదేవిధంగా మన ఇక్కడ రామ్నగర్ భాష్యం నుంచి 130 మంది పరీక్షకు హాజరైతే అందులో 92 మందికి 500 మార్కులు రావడం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయము. మరి స్కూల్ యావరేజ్ కూడా 515 మార్కులు పైసలకు యావరేజ్ వచ్చింది. ఈ ఇంతటి ఘనమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఈ ఫలితాలకు కారకులైనటువంటి మా అధ్యాపకేతర సిబ్బంది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మరి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడే మా జోనల్ ఇన్ఛార్జి గారు చెప్పారు, ఆల్ ఇండియా స్థాయిలో జేఈ మెయిన్స్లో 2వ ర్యాంకు సాధించినటువంటి విద్యార్థి ఇక్కడ రామ్నగర్ భాష్యంలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తన స్కూల్ అభ్యాసం పూర్తి చేసి
అదేవిధంగా కాలేజీలో భాష్యం కాలేజీలోనే 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసి ఆల్ ఇండియా స్థాయి 15 లక్షల మంది పరీక్షకు హాజరైనటువంటి ఈ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయి 2వ ర్యాంకు సాధించడం, ఓపెన్ కేటగిరీలో 52వ ర్యాంక్ సాధించడం. ఈ అబ్బాయి కాపా సాయి షణ్ముఖ రెడ్డి ఈ అబ్బాయి పేరు, భాష్యం రామ్నగర్ విద్యార్థి. ఈ అబ్బాయితో పాటుగా 40వ ర్యాంకు అబ్దుల్ రహీం అనేటటువంటి అబ్బాయి 40వ ర్యాంకును సాధించడం జరిగింది. 48వ ర్యాంకు ఎవరు సార్? 48వ ర్యాంకు, అదేవిధంగా 409వ ర్యాంకు సాకేత్ కమల్ అనేటటువంటి విద్యార్థి. అదేవిధంగా ఎండ్లూరి రిషిత్ అనేటటువంటి అబ్బాయి 4232వ ర్యాంకు. ఈ విధంగా ఈ అద్భుతమైన ఫలితాలు ఇవన్నీ కూడా రామ్నగర్ భాష్యం నుంచి సాధించడం జరిగింది. ఇంతటి ఘన ఫలితాలకు కారకులైనటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అదేవిధంగా అధ్యాపక సిబ్బందికి, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఫలితాలన్నిటికీ కూడా భాష్యంలో ఉండేటటువంటి పటిష్టమైనటువంటి అకాడమిక్ కరికులం ఏదైతే ఉన్నదో అది ప్రధానంగా పనిచేస్తుందని చెప్పేసి ప్రతి ఫలితాల్లో కూడా భాష్యం ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు సాధించడం మనకు తార్కాణంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో ఒంగోలు ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఒంగోలులోని సంతపేటలో గల ఎస్ఆర్ స్కూల్ క్యాంపస్ నందు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యుక్త కళ్యాణి 600కు 588 మార్కులు, పి అఖిల్ 583, ఐ యామిని చంద్ర 577, యు జోష్న 572, బి శివకుమార్ 571, పి ఖ్యాతి 570, జిఎస్ అభిజిత్ రెడ్డి 569, ఏ భానుశ్రీ 558, ఎస్ చందుకుమార్ 556, జి షణ్ముఖప్రియ 553 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ముల్కా రామిరెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో అసాధారణ విజయాలు సాధించడం ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రత్యేకత అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇంతటి విజయం సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అభినందించారు. ఇరవై 3/4/2025 ఈ రాష్ట్రం పరీక్షా ఫలితాలు 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఒంగోలు శాఖ వారు అద్భుతమైన రిజల్ట్ని సాధించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఒక విజయం సాధించాలంటే విద్యార్థి, తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయులు, మిత్రులు అందరూ సహకారం అనేది ఎంతైనా అవసరం ఉంది. అలాంటి అవకాశం ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి వీళ్ళందరూ కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ వేదిక మీద డైరెక్టరాలు రత్నకుమారి, అలానే ఎంతో సీనియర్ ఉపాధ్యాయులు రెహమాన్ గారు, అలా కేఆర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ విజయ మేడం గారు, అలానే ఇన్ఛార్జి మేడం ప్రశాంత్ మేడం గారు, ఇలా ఎంతోమంది ఉపాధ్యాయులు కృషి వల్లే ఈ ఫలితం అనేది సాధించడం జరుగుతుంది. ఒక మంచి రిజల్ట్ని సాధించామనేది ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే 588 మార్కులు సాధించడం అనేది అనితర సాధ్యం. కానీ ఈరోజు పిల్లలు సాధించడం జరిగింది. కానీ లక్ష్యం స్కూల్కి ఎన్నో రిజల్ట్ని బట్టి లక్ష్యం అనేది చాలా గొప్పదని చెప్పి ఆ లక్ష్యాన్ని కూడా మేము పిల్లవాడికి సాధించిన విజయంలో పిల్లవాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ స్కూల్ విజయానికి ఇంకా కొంత ప్రయత్నం అనేది జరిగితే బాగుంటుందని చెప్పి మిగతా స్కూల్స్ నుంచి కూడా మనం చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని అనుకుంటున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు యామిని చంద్ర 577 అయితేనేమి, యు జోష్న 572 అయితేనేమి, బి శివకుమార్ అయితేనేమి 571 అయితేనేమి, పి ఖ్యాతి 570 మార్కులు విజయం సాధించడం జరిగింది.
ముఖ్యంగా చెప్పాలంటే నేను ఒక సాధారణమైన కుటుంబాల నుంచి తెచ్చిన విద్యార్థులని, సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకి విద్యను అందించి ఇంతటి గొప్ప రిజల్ట్ని సాధించడం అనేది నిజంగా మేము అప్రిషియేషన్ చేయదగింది. ఎందుకంటే ఈరోజు ఈ యుగంలో పోటీ పడే తత్వంలో ఎంతోమంది ఉపాధ్యాయులు కానీ సమాజంలో పీపుల్స్ వాళ్ళ పిల్లవాడు పలానా సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడు, ఆ వెనుకబడితనానికి ఒక ట్యూషన్ మాస్టర్ని పెట్టి చెప్పించుకొని విజయం సాధించడంలో చాలామంది ముందుంటారు. కానీ మన పిల్లలకి అలాంటి ఆపర్చునిటీస్ పేరెంట్స్ ద్వారా కలగదు. ఏదంటే గ్రామీణ ప్రాంత పిల్లలు ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళకి ఆర్థిక వెసులుబాట్లు అనేది లేకపోవడం ద్వారా అవన్నీ కూడా సమకూర్చి మేమే వాళ్ళకి విజయాన్ని అందించడం అనేది జరుగుతుంది. అలాంటి పిల్లలకి ఒక మంచి రిజల్ట్ని ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. దీంట్లో పిల్లల యొక్క కృషిని నిజంగా మెచ్చుకోదగింది. అలానే తల్లిదండ్రులు వాళ్ళకి సహకారం అందించిన తల్లిదండ్రులకి, అలానే ఉపాధ్యాయులకు కూడా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ద్వారా నేను నా అభినందనలు తెలియపరుస్తున్నాను. 570 మార్కులు పైన ఇక్కడే సంఖ్య మేడం, 570 మంది పైకి 7 మందికి, 550 పైకి 11 మందికి, 530 పైగా 15 మందికి సాధించడం, 500 మీద 20 మందికి సాధించడము, అలానే 100% పాస్ పర్సంటేజ్ అనేది సాధించడం అనేది జరిగింది. ఈ విజయంలో ముఖ్యంగా కళ్యాణి అనే అమ్మాయి 588 మార్కులు. నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ట్విన్స్ అయితే వాళ్ళిద్దరూ కూడా అద్భుతంగా చదువుతారు. వాళ్ళు నిజంగా చెప్పాలి, పోరాట పట్టమంటే వాళ్ళ పిల్లల నుంచి నేర్చుకోవాలని, మిగతా పిల్లలు నేర్చుకోవాలన్నట్టు వాళ్ళు బిహేవ్ చేయటం కానీ, వాళ్ళు చదివే విధానం కానీ చాలా గొప్పగా మాకు అనిపించింది. మాకు ఇలాంటి అనుభూతిని మళ్ళా చిక్కదేమో అనిపించింది నిజంగా చెప్పాలంటే. అలాంటి అమ్మాయిలో ఒక అమ్మాయి యుక్త కళ్యాణి 588 మార్కులతోటి ప్రథమ స్థానంలో ఉండటం ఆ కుటుంబానికి మేము ఇచ్చే బహుమతిగా. ఎందుకంటే నర్సరీ నుంచి మా విద్యార్థులే వాళ్ళు. మా విద్యార్థులకి మంచి మార్కులను సాధించినందుకు మేము కూడా సగౌరవంగా ఇక్కడ పనిచేసిన టీచర్లందరికీ కూడా మంచి గుర్తింపును తెచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన తల్లిదండ్రులకు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. Good morning everyone. My name is Vijay Lakshmi. I am SR Schools Karnool Road branch principal. Firstly, I would like to express my deep gratitude to our honorable correspondent Mulka Ramareddy garu, backbone of our students and support. That's why today coming result means 588. Congratulations to our children. Your hard work and dedication have paid off. These achievements to just beginning to our journey to success. And I would like to express my faculty, to our dedicated faculty. Thank you everyone. Thank you. SR Group of Schools 21 సంవత్సరాల నుంచి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలతో విజయడంకా మోగిస్తూ దూసుకు వెళ్తూనే ఉంది. అలాంటి 2024-25 అకాడమిక్ ఇయర్లో కూడా అలాగే విద్యార్థులు కూడా వాళ్ళ విజయడంకాన్ని మోగించారు. దాంట్లో భాగంగా 588 మార్క్స్తో యుక్తా కళ్యాణి, అలాగే 583 మార్క్స్తో అఖిల్, ఇలాగా 577, 571, 72 మార్క్స్తో ఇలా విజయడంకాన్ని మోగిస్తూ విజయ పరంపరతో ప్రతి సంవత్సరం కొనసాగిస్తూనే ఉంది. ఈ పిల్లవాళ్ళ యొక్క కృషి ఈ మార్కుల రూపంలో వాళ్ళ విద్యార్థుల యొక్క కృషి, అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, అలాగే ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరెస్పాండెంట్ గారు ఇచ్చే సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కానీ, పిల్లలకి ఇచ్చే మోటివేషన్ కానీ, ఇవన్నీ వాళ్ళ సహకారం అనేది ఆ మార్కుల రూపంలో వాళ్ళకు అందిస్తూనే ప్రతి సంవత్సరం విజయడంకా మోగిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ
ఎస్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, కర్నూలు బ్రాంచ్ యొక్క ప్రిన్సిపాల్ గారి అందరికీ నా నమస్కారములు. 2025 ఎస్ఎస్సి ఫలితాల్లో ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్ అనేటువంటిది విజయ డంకం మోగించింది. అందులో మొదటి స్థానంలో 588 మార్కులతోటి ప్రథమ స్థానంలో యుక్త కళ్యాణి అనేటువంటి అమ్మాయి సాధించినది. రెండో ర్యాంకులో 583 మార్కులతోటి పి అఖిల్ అనేటువంటి విద్యార్థి సాధించారు. 500 పైగా మార్కులు దాదాపుగా 20 మంది విద్యార్థులు మా సంస్థ నుంచి సాధించున్నారు. ఈ సంస్థకి ఇంతటువంటి పేరు తెచ్చినటువంటి విద్యార్థులకు, పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు మేనేజ్మెంట్ గారికి ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదములు. థ్యాంక్ యూ. కళ్యాణి, నేను ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో చదువుకుంటున్నాను. నాకు ఇన్ని మార్క్స్ తెచ్చిన మా కరెస్పాండెంట్ సార్కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదములు నాకు ఇన్ని మార్క్స్ సాధించినందుకు. మా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం అనుకుంటున్నాను. దానికి కూడా మా రామరెడ్డి సార్ చాలా హెల్ప్ చేశారు, బాగా మోటివేషన్ చేశారు. I introduce myself to you. I am Akhil. I am SR school student. Today I am very happy. I got 583 out of 600 marks in SSC examinations. I have no words to express my feelings. At first, I would like to thank our teachers for their love, patience, guidance throughout our journey. You have not only taught us lessons from the textbooks, but also valuable lessons of life. Your support has been helped us to grow into better individuals, and we are forever grateful to it. My parents also supported me a lot. Finally, I would like to thank our correspondent sir for the excellent faculty and education. Thank you for giving this opportunity. Have a fantabulous day. I am Amni. I am studied from nursery to 10th class, and finally in 10th class I got 577 in SSC examination. First of all, I am thankful to my teachers who motivated and encouraged me a lot, especially from my parents. They give and encouraged me a lot for these examinations. Actually, all the teachers hope that I will come first, but my sister took the first place in SSC examination and I took the third place, and thankful to my teachers who encouraged. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు మంగమూరు రోడ్ జెడ్పీ కాలనీలో శ్రీ సత్యసాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరాధన మహోత్సవం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకులకు ఘనంగా నివాళులర్పించిన జనసేన పార్టీ నాయకులు. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో ఏర్పాటు చేసిన A1 రీడింగ్ రూమ్ ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.